నా వాయిస్ క్లియర్ గానే వస్తుందా నేను లేకపోతే పెట్టుకోమంటావా? నాకు క్లియర్ ఉందన్న, నేను ఇయర్ ఫోన్స్ వాడుతున్నాను. క్లియర్ గానే వస్తుందా? ఎస్. ఓకే ఓకే. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇంతకు ముందు చూసుకున్నట్టుగానే మనం, అంటే పోయిన వారం మనము లేము కాబట్టి, పోయిన వారం మనం చూసుకోలేదు కాబట్టి నేను ఆదివారం దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాను. ఆదివారం మనం విశ్రాంతి గురించి మాట్లాడాం. విశ్రాంతి గురించి, తర్వాత విశ్వాసం గురించి మాట్లాడాం. విశ్వాసము ద్వారా విశ్రాంతి, విశ్రాంతి అనగా విజయము అనేటువంటి అంశాన్ని మనం ఆదివారం రోజు చూసుకున్నాం. సో విశ్వాసము అనేది విధేయతకు సంబంధించింది అన్న విషయము 4వ అధ్యాయము అలాగే 3వ అధ్యాయం ఆఖరి భాగంలో కూడా చూసుకున్నాం అన్నమాట. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే విని కోపం పుట్టించు వారెవరు, మోషే చేత నడిపించే వారే కదా అంటూ, అవిధేయత చూపించిన వారే అవిశ్వాసతకు లోనైన వారు, అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణం చేసిను, అవిధేయులైన వారిని గురించే కదా అంటూ రచయిత చెప్పడం బట్టి ఆయన అవిశ్వాసమును అవిధేయతను ఒకే రకంగా, అంటే ఒకే జాబితాలో చూస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఈ విశ్వాసముల గురించి ఈ రోజు కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే, మనం చూసినట్లుగా విశ్వాస లేమి దుష్ట హృదయాన్ని మనకు ఇస్తుందని, ఆ దుష్ట హృదయము లేకపోతే కఠినపరచబడినటువంటి హృదయము దేవునికి కోపం పుట్టిస్తుందని, అలాగే పాపము వలన కలిగే భ్రమ చేత ఈ దుష్ట హృదయం లేకపోతే విశ్వాస లేమి అన్నది పాపము యొక్క భ్రమ అన్న విషయాన్ని కూడా మనం చూసాం. సో పాపము యొక్క భ్రమ విశ్వాస లేమి, నాట్ హ్యావింగ్ ఫెయిత్ ఈజ్ సింప్లీ ది పాపము వలన కలిగేటటువంటి భ్రమ. ఇట్స్ ఏ మిత్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ద సిన్. ఏంటా మిత్? ఆ భ్రమ ఏమేమి ఉంటుంది అంటే, మనం ఇంతకు ముందు చూస్తూ వస్తున్నట్లుగానే, లేకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక ఉన్నటువంటి గ్రేటర్ లేకపోతే లార్జర్ పరిధి ఏదైతే ఉందో అందులో మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నట్లుగా, మనము దేవుడిచ్చినటువంటి నీతి కిరీటమును, దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోవడానికి కారణమైనటువంటి అవిశ్వాసం, అంటే మనల్ని మనం దేవుడి స్థానంలో, దేవుడిచ్చేటటువంటి స్థితి లేకపోతే దేవుడిచ్చే స్థానం కాదు, నేనే ఆ స్థానంలో నాకు నేను తయారు చేసుకుంటాను, క్రియేట్ చేసుకుంటాను అన్నటువంటి ఈ గర్వము ఏదైతే ఉందో దాన్నే విశ్వాస లేమి అని కూడా పిలుస్తున్నాం. దాన్నే హృదయ కాఠిన్యం అంటున్నాం. దాన్నే దేవుణ్ణి విడిచేటటువంటి స్వభావం అని అంటున్నాం. దాన్నే దేవుని కోపం పుట్టించే స్వభావం అంటున్నాం. దాన్నే ఆ పాపం వలన కలిగే భ్రమ అని అంటున్నాం. దాన్నే హృదయ కాఠిన్యం అంటున్నాం. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అసోసియేటెడ్ to one particular idea called faithfulness or faithful or faith. So ఇన్ని ఐడియాస్ కలిసి ఉన్నటువంటి ఈ ఫెయిత్ అనేటటువంటి దీని ఆధారంగానే మనకు విజయము, లేకపోతే దీని ఆధారంగానే మనకు విడుదలతో కూడిన విశ్రాంతి, విడుదలతో కూడినటువంటి జీవన విధానం మనకు వస్తుంది అని తెలుస్తూ ఉన్నప్పుడు, అంటే విడుదల అంటే ఏమిటి? చాలా సార్లు ప్రజల్లో రక్షింపబడటం గురించి మాట్లాడినప్పుడు దేని గురించి రక్షింపబడాలి, ఎందుకు రక్షింపబడాలి, దేని గురించి మనం రక్షింపబడాలి అని అడిగినప్పుడు చాలా మందికి వచ్చేటటువంటి సులువైనటువంటి సమాధానం ఏమిటి అని అంటే, ఈ లోకం నుంచి రక్షింపబడి పరలోకం వెళ్తాం అన్నటువంటి ఆలోచన. మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. విశ్వాసము అన్నది కేవలం చనిపోయి పరలోకపోవటం కాదు. విశ్వాసము అన్నది మనము ఈ లోకమును విడిచి వెళ్ళిపోయేది కాదు, విడిచి వెళ్ళిపోవడం కోసం వాడుకునేటటువంటిది కాదు. విశ్వాసం అన్నది ఈ నూతన సృష్టిని, దేవుని యొక్క క్రమమును, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని చేశాడో ఆ ఉద్దేశ నెరవేర్పు, ఈ విధంగా మనం విశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అలా జీవించినప్పుడే విడుదలతో కూడినటువంటి విశ్రాంతి, అలా జీవించినప్పుడే విడుదలతో కూడినటువంటి ఏమంటారు విజయవంతమైనటువంటి జీవనం అని మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ అలా అవిశ్వాసతకు లోనైతే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో పోయిన ఆదివారం మనం చూసుకుంటున్నట్టుగా, మనం అవిశ్వాసంలో గనక కూరుకుపోతే మనం ఓటమి పాలవుతాము. మన ఎదురుగా కనాను కనిపిస్తూ ఉన్నప్పటికీ కనానులో ప్రవేశించలేనటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అని అంటే, కనాను మనల్ని వ్యతిరేకించలేదు, దేవుడు మనల్ని వ్యతిరేకించలేదు, దేవుడు మనల్ని కనాల్లో పోకుండా ఆపలేదు. కానీ ఆయన ఆ విధంగా ప్రమాణం చేయటానికి గల కారణమైనటువంటి
నాకు ఈ దేవుడు రాజుగా అక్కర్లేదు, నాకు ఈ దేవుడు నాయకుడుగా అక్కర్లేదు అన్నటువంటి అవిశ్వాస్యత. సో ఇప్పుడు మనం విశ్వాసము అనేది ఏదైతే మాట్లాడుకుంటున్నాం, దిస్ ఇస్ సంథింగ్ సూపర్ఫిషియలీ దట్ హ్యాపెన్స్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ఎ డిఫరెంట్ రెల్మ్, ఆర్ ఏదో తెలియనటువంటి ఒక ప్రపంచంలో జరిగేటటువంటి ఒక వింతైనటువంటి విశ్వాసం అని చెప్పట్లేదు. విశ్వాసానికి ఒక అర్థంతో దాన్ని చూస్తున్నాం. ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటంటే మనం ప్రకటించినటువంటి రక్షణ మీద ఉన్నటువంటి విశ్రాంతి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించినటువంటి రక్షణ, పంపగా వచ్చినటువంటి అపోస్తలుల యొక్క బోధ పైన విశ్వాసం, అలాగే దాన్ని ఏమంటారు, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్థానం పైన విశ్వాసం, దాన్ని అర్థం చేసుకోవటం, అవగాహన అన్నటువంటి అంశం కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ విశ్వాసము అన్న దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఈ విశ్వాసమును మనం పాటించకపోతే, ఈ విశ్వాసమును సరిగ్గా మనం విన్న వాక్యమునకు జోడించకపోతే, విశ్వాసులైన వారితో కలిసి నమ్మకపోతే దాన్ని మనం నిష్ప్రయోజనం చేసిన వాళ్ళంగా, నిరర్థకం చేసిన వాళ్ళంగా ఉంటాము అని కూడా పోయిన వారం చూసుకున్నాం. సో ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు వన్ పర్టికులర్ థింగ్ కాల్డ్ ఫెయిత్. విశ్వాసము అన్న దాని దగ్గరకు వచ్చి అంతా ఆగుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది ఈ హెబ్రీయులకు 4వ అధ్యాయంలో. అలాగే ఈ విశ్వాసము విధేయతతో పోల్చి చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కనుక మనం కొద్దిగా సమయం ఈ విశ్వాసం పట్ల కేటాయించబద్దులై ఉన్నాం. ఒకసారి నేను 4వ అధ్యాయము 7 నుంచి చదువుతాను. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయం కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుక, అవిధేయతను అవిశ్వాసము అని ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, జాగ్రత్తగా వినాలి. సో అవిధేయత వినిన వారు అవిధేయత చేత, అంటే విని దానిని నమ్మక, విని దాని ప్రకారం నడుచుకోక, విని దాన్ని యాక్షన్ లో పెట్టక ఏమయ్యారు? ప్రవేశింపలేకపోయారు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకోను, అంటే అవిశ్వాసతలోకి వెళ్ళకండి. మనం ఇంతకు ముందు చూసినట్లుగా అవిశ్వాస్యతయే హృదయ కాఠిన్యం. వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించుతున్నాడు, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినము గురించి ఆయన చెప్పకపోదు. కాబట్టి దేవుని ప్రజల విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి విధేయత వలన, అంటే కార్యములకు విశ్రాంతికి ఒక రిలేషన్షిప్ చూపిస్తున్నాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుము. ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి విశ్రాంతిలో అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ 4వ అధ్యాయంలో 2వ వచనం కనుక చూసినట్లయితే ఇంకొంచెం స్పష్టత వస్తుంది. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అలాగే 3వ వచనం ఆఖరి భాగం అని, అంటే నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇట్స్ ఎ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో పీపుల్ హూ ఎక్సర్సైజ్ ఫెయిత్, దే ఎంటర్ or they continue ప్రవేశించుచూ ఉంటారు విశ్రాంతిలో. దిస్ ఇస్ ద కీ దట్ ఏ క్రిస్టియన్ మస్ట్ అండర్స్టాండ్. క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో ఇది కూడా ఒకటి. ఏంటి అంటే, విశ్వాసము అన్నది మనము ప్రాక్టీస్ చేయటం ద్వారా, అనుభవించడం ద్వారా, అభ్యసించడం ద్వారా విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉంటాము. It is not about a destiny, but it is about a destiny that comes after a long walk, after a long travel.
traveling together with God, walking together with God. Without faith, it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునితో సంబంధం, దేవుణ్ణి సంతోషపెట్టడం, దేవునితో నడక అనేది అసలు అసలు ఇంపాసిబుల్, అది జరగనటువంటి పని. చాలా మంది ఈ రోజుల్లో విశ్వాసము అని అంటే అది ఒక ఇంటలెక్చువల్ డెసిషన్ అని అనుకుంటారు. అంటే ఉదాహరణకు ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నాను, విశ్వాసము అనగానే అంటే ఇది కూడా ఒక భాగము, తప్పకుండా ఇది ఒక భాగం, కానీ ఆ భాగమే సంపూర్ణం అని అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక విషయం నేను చెప్తాను. ఉదాహరణకు ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, మీరు విశ్వాసం చేతనే, కృప ద్వారా విశ్వాసం చేతనే రక్షింపబడ్డారు. ఇట్ బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అన్నటువంటి మాట ఉంటుంది. అంటే ఇక్కడ ఫెయిత్ అన్నటువంటి మాట యేసు ప్రభు యొక్క రక్షణ గురించినటువంటి, ఆ రక్షణ కార్యం గురించినటువంటి, యేసు ప్రభు చేసినటువంటి ఆ బలియాగం గురించి విని నమ్మితే రక్షింపబడడం అని అంటారు కదా, అదే ఫైనల్. ఇంకా ఆ తర్వాత విశ్వాసం యొక్క పని పెద్దగా ఇలాంటి బోధలో బ్రతికే వాళ్ళలో కనిపించదు. దే డు నాట్ అండర్స్టాండ్ దిస్. ఆల్ దే నో ఈస్ యు బిలీవ్ ఇన్ జీసస్ అండ్ దట్స్ ఇట్. దట్ ఈస్ అంతే ఫెయిత్ అంటే, అంతకు మించి ఇంకేముండదు. ఇంకొంతమంది ఒక స్టెప్ ముందుకేసి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు, ఫలం గురించి మాట్లాడతాం. అందులో విశ్వాసం కూడా ఒకటి కదా. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్, అంటే నీతిమంతుడు విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు అనేటువంటి మాట. ఇంకొక చోట ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ కదా. ఎఫెసీయులకు రాసిన 2:8లో ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ బోత్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా. సో కలగా పులకం చేసేసి విశ్వాసము అన్న మాటకు ఉన్నటువంటి అనేక అర్థాలను కేవలం యేసుని నమ్మటం అన్నటువంటి ఒక చిన్న డబ్బాలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఫెయిత్ ఈజ్ బేసికలీ ఇంతవరకు మనం చూసుకున్నట్లుగా హృదయ కాఠిన్యం యొక్క లేమి, హృదయ కాఠిన్యం లేకపోవడం, ఉన్నది ఉన్నట్లుగా ప్రభువుని యొక్క అవగాహనలోనికి రావడం, ఉన్నది ఉన్నట్లుగా ప్రభువుతో సహవాసం కలిగి ఉండడం. ఫెయిత్ ఈజ్ అబౌట్ without faith you will not, or you cannot understand how are you walking closely with God. దేవునితో చాలా దగ్గరగా ఎలా నడుస్తున్నావు అన్నటువంటి అవగాహన నీకు ఉండదు. నువ్వు కేవలం ఒక మతంలో బ్రతుకుతావు. ఆ మతం ఏంటి అని అంటే, నేను చచ్చిపోతే పరలోకం వెళ్తాను, యేసు ప్రభు నా కోసం చనిపోయాడు, ఇప్పుడు నేను ఏం చేసినా ఎలా చేసినా పర్వాలేదు కానీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను నాకు ఇస్తాడు. ఇంకా ఫెయిత్, ఇంకా దాని నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుంది అనేటటువంటి ఫెయిత్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ పీపుల్ థింక్ అబౌట్ ఫెయిత్. కానీ విశ్వాసము అన్న దానికి దేర్ ఇస్ అ లాట్ మోర్ డైమెన్షన్స్. విశ్వాసం నిజానికి ఇంతై అంతంతై పెరుగుతూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో కనుక చూస్తే, ఫర్ ఐ సే త్రూ ద గ్రేస్ గివెన్ టు మీ టు ఎవ్రీవన్ హూ ఇస్ అమాంగ్ యూ నాట్ టు థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్ మోర్ హైలీ దాన్ హి ఆట్ టు థింక్, but to think soberly as God has dealt to each one a measure of faith. అంటే విశ్వాస పరిమాణం ఒకటి ఉంటుంది, ఒక మెజర్ ఉంటుంది. మీకున్నటువంటి విశ్వాసం యొక్క పరిమాణం ఆధారంగా దేవుడు మీతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో ఆ విధంగా అవతలి వారితో మీరు వ్యవహరించండి అని చెప్పేటటువంటి మాట అది. ఒకసారి చదువుతాను తెలుగులో. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో మాట. రోమీయులకు రాసిన పత్రిక 12:3. సో తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడవుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకోవలను. సో దేవుడు మనకి ఇచ్చేటటువంటి విశ్వాసం యొక్క పరిమాణం. ఇట్ ఈస్ ట్రూ దట్ గాడ్ గివ్స్ ఫెయిత్ టు us,
and that faith is of certain measure and it grows. అది పెరుగుతూ పోతుంది. ఆ పెరుగుతూ పోయేటటువంటి విశ్వాసం గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విశ్వాసం యొక్క సంపూర్ణమైనటువంటి అర్థానికి రావడానికి ముందు దీని యొక్క డెఫినేషన్, క్లోజ్ గా ఉండేటటువంటి డెఫినేషన్, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి డెఫినేషన్ ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఈ విశ్వాసం గురించినటువంటి మాట ఆఖరిలో లాస్ట్కి వచ్చి మనం ఈ విశ్వాసము దేవుని రాజ్యంలో మనకు ఉండాల్సినటువంటి బాధ్యతల పట్ల దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో అనేది చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, నిరీక్షింపడు థింగ్స్ దట్ వి హోప్ ఫర్. మనకు తెలియదు అవి ఎలా ఉంటాయో, మనకు తెలియదు అది నిజమో కాదో, కానీ ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి, కానీ సూచనలు కనిపిస్తున్నాయి, కానీ ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే మనకు కనిపించనిది, మనం చూడనిది ఉన్నాయి అన్న కన్విక్షన్ మనలో వస్తుంది. దట్ ఈస్ ఫెయిత్. సో ఇలా ఈ డెఫినేషన్ లో గనక మనం చూసుకుంటే హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అంటే, మీరు తొందరపడుతున్నారు, మీరు ప్రభువైన యేసుక్రీస్తును మీ రాజుగా ఎన్నుకున్నారు, మీ రాజుగా అంగీకరించారు, ఆయన అనుసరించాలి అన్న నిర్ణయం తీసుకున్నారు, ఆయనతో పాటు టీవీగా నడవాలనుకుంటున్నారు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన రాజ్యం నూతన సృష్టికి సంబంధించింది. ఆయన రాజ్యం దేవుని యొక్క రెల్మును ఈ లోకంలోనికి తీసుకుని వచ్చేదిగా ఉంది. ఆయన రాజ్యంలో కిరీటధారులై మీరు ఆయనతో కలిసి ఏలికలై పాలకులయ్యేటటువంటి సమయం ఆసనం అవుతుంది. ఈ సమయంలో కైసరగస్తస్ వైపుకు మీరు పరిగెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు కనిపించట్లేదు, ఇప్పుడు మీరు నూతన సృష్టి అన్న విషయం మీకు అర్థం అవుతోంది, మీరు నూతనంగా సృష్టింపబడిపోయారన్న విషయం మీకు తెలుస్తోంది, కానీ అది మీకు రుజువుగా కనిపిస్తోంది. మీ కళ్ళ ఎదుటే ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి ఆ శరీరంతో ఆయన మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మీకు రుజువుగా కనిపిస్తోంది. కానీ ఆ నిరీక్షణ నూతన సృష్టి అన్నటువంటి నిరీక్షణను మీరు మర్చిపోతున్నారేమో. కానీ మీదో ఫెయిత్ లో ఈ విశ్వాసం ఉంటే ఆ నిరీక్షణ మీరు పొందబోయేటటువంటివి, దానికి ఇది ఒక రుజువు. మీరు పొందబోయేదానికి అది నిజము అని చెప్పడానికి, మీరు చూడనటువంటి దాన్ని అది నిజమని మీ మనసులో మీరు కన్విక్ట్ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, ఇది చాలా ఇంపార్టెంట్ అంశము అని గుర్తు చేస్తోంది ఈ విశ్వాసం. సో ఈ డెఫినేషన్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న డెఫినేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ఫెయిత్ ఈజ్ ది అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ అండ్ ది కన్విక్షన్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. మనం ఏదైతే చూడలేదో వాటి యొక్క కన్విక్షన్, మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో, మనం ఏదైతే ఇంకా చూస్తాము అని అనుకుంటున్నామో దాని యొక్క నిశ్చయత, అవి ఉన్నాయి అన్న రుజువు. సో ఈ విశ్వాసం కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ లేకపోతే అపోస్తలుల కార్యంలో ఫెయిత్ అనేది రక్షణకు సంబంధించినటువంటి, అంటే ఇట్ ఫెయిత్ క్లెన్సెస్ us and it is the way for salvation, అంటే మన రక్షణకు సంబంధించింది అని మనం చూస్తాం. అలాగే faith is the sincere and hearty assent and consent of the mind and belief of the being and the promises of God. ఇది ఒక డిక్షనరీ, ఇది ఒక దైవజనుడు చెప్తారు. ఇది ఇంటలెక్చువల్ గా లేకపోతే మన మనసులో జరిగేటటువంటి, దేవుడు ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట నిజం, దేవుడు అంటే మన మనసుల్లో మనకున్నటువంటి లాజికల్ గా ఆలోచించి వచ్చేటటువంటి కంక్లూషన్స్ వస్తాయి కదా, వాటిని కూడా ఫెయిత్ అని పిలుస్తారు. అలాగే నిబంధన గ్రంథంలో ఫెయిత్ అన్న మాటను నమ్మకత్వము లేదా ట్రస్ట్, పోయిన వారం మనం చూసుకున్నాం. అంటే నమ్మకంగా దేవుడు నమ్మదగినవాడు, విశ్వాస్యత కలిగిన వాడు. మన విశ్వాస్యత ఆయన పట్ల లేకపోయినా ఆయన మన విశ్వాస్యత చూపించేవాడు. ఈ విషయానికి కూడా
ఫెయిత్ అన్న పదం వాడారు బైబిల్లో. అలాగే దేవుడు ఇచ్చినటువంటి ప్రామిసెస్, దేవుడు చేసినటువంటి ప్రమాణములు, లేకపోతే దేవుడు చేసినటువంటి వాగ్దానములు అవి నిజమని, అవి చేస్తాడు ఆయన అన్నటువంటి నమ్మకం కలిగి దాన్ని కూడా ఫెయిత్ అనే పిలిచారు. సో బేసిక్ గా ఇన్ని కోణాలు మనకు ఫెయిత్ లో కనిపిస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ జీసస్ డైడ్ ఫర్ మీ అండ్ హీ రోజ్ అగైన్ అండ్ దట్స్ ఇట్, ఆ తర్వాత ఇంకేమీ లేదు అని కాదు. ఒకసారి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడాలి. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి 3వ వచనంలో, సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే, ఎందుకంటే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని యెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. సో ఈ విశ్వాసం యొక్క పరిమాణము దేవుడు ఏదైతే ఇచ్చాడో అది విస్తరిస్తూ ఉంటుంది, అది పెద్దదవుతూ వస్తుంది, లేకపోతే అది ఏమవుతూ ఉంటుంది, ఇక్కడ వాడినటువంటి అభివృద్ధి పొందుతూ ఉంటుంది. So the faith that God gave or God gives is not stagnant, is not static, but it is dynamic. అది పెరుగుతూ పోతుంది. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే విశ్వాస పరిమాణాన్ని ఆయన మరింత పెంచేంతగా చేస్తాడు. ఇదే మాటను మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభు కూడా మనం చెప్పినట్లుగా మనకు గుర్తుండొచ్చు. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం చూస్తారా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. 8వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అంటున్నాడు. జస్ట్ నువ్వేం రావక్కర్లేదు, నువ్వు వచ్చి ఒక ఆయనకి ఏదో ఎంగిలి చూసావంట, ఎంగిలి చూసి బురద చేసి కళ్ళకు పెట్టావంట, ఇంకొక ఆయనకి ఏమో చెయ్యి తాకి స్వస్థపరిచేసావంట, ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్ళి నీకు అర్థం కావట్లేదు, నేను నీళ్ళు అసలు దాహమే పట్టదు నాయన అని అంటున్నావంట, ఇంకొక తల్లి తాకుమి అని తాకితే ఆ అమ్మాయి లేచిందంట. ఇలా చాలా మంది నేను కథలుగా విన్నాను. కానీ నువ్వు అంత కష్టం కూడా చేయకు, నువ్వు అంత చేయగలుగుతున్నావు అని అంటే నువ్వు అక్కడి నుంచి సెలవిస్తే కూడా అయిపోతుంది. అంటే ఫెయిత్ దట్ grew to a level, దానికి ఉన్నటువంటి పరిమాణము ఎంత పెరిగింది అని అంటే he understood the actual attribute of God, దేవుని యొక్క గుణ లక్షణాలను అర్థం చేసుకునేంత లోతుగా ఈ విశ్వాసం వెళ్ళింది. ఏంటి దేవుని యొక్క గుణ లక్షణాలు? దేవుడు నడుచుకుంటూ నీ ఇంటికి వచ్చి తాకి లేయి అంటేనే లేయడం కాదు, అక్కడుండి ఒక మాట చెప్పినా ఆయన చేయగలడు అన్నటువంటి విశ్వాసం. ఇదే మాట మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు. ఇక్కడ యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు, వీరిద్దరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు కూడా యూదులు కాదు. అంటే యూదేతరులలో ఉన్నటువంటి విశ్వాసం నేను ఎందుకు తీసుకొస్తున్నాను అని అంటే, ఎన్నబడనటువంటి వారు, ఎన్నుకోనటువంటి వారిలో కూడా దేవుని పట్ల ఉండేటటువంటి విశ్వాసం గురించి మాట్లాడతాం. ఈ రోజు కూడా మనం గమనిస్తే క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి విశ్వాసం కంటే కూడా అన్య జనాంగములలో ఉన్నటువంటి విశ్వాసం వారి దేవుళ్ళ పట్లైనా, లేదు వారి దేవుళ్ళ పట్ల కాకుండా ప్రభువు పట్లైనా, ప్రభువు వైపుకి చూడాలి అని వారు నిర్ణయించుకుంటే ప్రభువు పట్లైనా సరే వారికి ఉన్నటువంటి విశ్వాసము ఈ విధంగా మనకు కనిపిస్తుంది. కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచి చేస్తాం కాబట్టి మనకు అలవాటైపోయింది. Our faith is no more practical. Our faith has shrunk into a state where it has become just another activity, just another దాన్ని ఏమంటారు, అలవాటు. There is no more faith there. It is just an activity.
సరే చేస్తాడులే. సో దీన్నే హృదయ కాఠిన్యం అంటారు, దీన్నే అవిశ్వాసం అంటారు. ఆ విషయంలోనికే వస్తున్నారు. 15:21 నుంచి 22 ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెతకి కానీ నేను మరి ఎందుకు వెళ్ళను పంపబడలేదని చెప్తే ఆయన ఆ ముద్దకు వచ్చి మొక్కి, ప్రభా నాకు సహాయం చేయమని అడిగి పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదా? షీ ఈస్ సో హంబుల్. సీ ద వే షీ ఆస్క్స్. ఆమె ఏ విధంగా అడుగుతోంది. ఆమెకున్నటువంటి అవసరత ఆమెను తన మోకాళ్ళ తీసుకొచ్చి, ఏమి నేను ఇలా నువ్వు నాకు తెలుసు యూదులు మీరు మమ్మల్ని కుక్కలతో పోలుస్తారు, అయినా పర్వాలేదు, మీ పిల్లలకు పెట్టిన దాంట్లో మిగిలింది కుక్కలకేస్తావు కదా, ఆ కొంచెమైనా నాకు ఇవ్వు అని అడిగితే ప్రభువు ఆమె మనసులో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆయనకి ఏమంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె. సో ఈ విశ్వాసం ఏదైతే, ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఏదైతే చూసుకున్నామో ఇవి పెరిగినటువంటి యాక్షన్ లో ఉన్నటువంటి విశ్వాసం. దీస్ ఆర్ నాట్ జస్ట్ ఓకే ఐ బిలీవ్ ఇన్ జీసస్. ఈ విశ్వాసం గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది కేవలం నేను యేసు ప్రభువుని నమ్ముతాను, నువ్వు దయ్యాలు నమ్ముతాయి అని యాకోబు పత్రికలో ఉంటది కదా, అలాంటి విశ్వాసం గురించి మాట్లాడుతాయి. విశ్వాసము వేరెన్ యూ ఫాలో జీసస్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్. నువ్వు కుక్క అంటావా, నన్ను పందంటావా, నువ్వు ఏం చేస్తావా, ఐఎమ్ సో ఇన్ లవ్ విత్ యూ, యూ సే ఎ థింగ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్, ఐ నో దాట్ కదా. అటువంటి విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి అంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. 10వ అధ్యాయంలో 23వ వచనంలో మనకు కనిపిస్తుంది. 10వ అధ్యాయం 23వ వచనం. కనుక 22 మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమును అయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ స్త్రీ కలిగి ఉన్నటువంటి నిశ్చయత, అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ శతాధిపతి కలిగినటువంటి నిశ్చయత. యు జస్ట్ సే ఎ థింగ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. ఐ నో ఇట్ విల్ హ్యాపెన్. నా రాజు, నువ్వు ఎంతైతే ఏంటి, నేను నీతో తిరుగుతాను, నేను నీ కోసం తిరుగుతాను, ఏదన్నా కానీ సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. మనం ఒప్పుకున్నాం. మనము ఏ రోజైతే రక్షింపబడటం కోసం నిర్ణయం తీసుకున్నామో, ఐ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఏమంటారు, ఒక 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు మీరు రక్షింపబడి, మీరు రక్షింపబడడానికి తీసుకున్న నిర్ణయం. ఉదాహరణకు ఎస్తర్ సిస్టమ్ తీసుకోండి. ఒక 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో నేను పరిచర్య చేస్తాను, నేను సేవ చేస్తాను అనిలతో పాటు నేను ఒక రోజు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఒకరోజు నాకు రోడ్డు మీద పడిపోయి ఉంటే, ఒక పక్క వచ్చిన వాడు చచ్చిపోతే చూసి బెంబేలెత్తిపోయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని కష్టపడి, కానీ ఎందుకు చేశారు అదంతా? ఎందుకని ఊరు తిరిగారు? ఎందుకని ఫిల్మ్స్ చేశారు? ఎందుకని ఇదంతా జరిగింది అని అంటే, రీజన్ ఈజ్ ద లవ్ ఫర్ గాడ్. దేవునికి కోసం, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, దేవుని పట్ల ఉన్నటువంటి విస్తారమైనటువంటి విశ్వాసం, అచంచలమైనటువంటి విశ్వాసం, అది కదలకుండా ఉండేటటువంటి విశ్వాసం. అలాగే గోయల్ లైఫ్ తీసుకుంటే, ఒకవేళ దాన్ని ఏమంటారు, గోయల్ ఒకసారి తన పాత జీవితంలో జరిగినటువంటి అనేక అంశాలు, ఆ తర్వాత ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయంలో వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళు ఎలా తిరుగుతారు, వీళ్ళు ఎలా తిరుగుతారు. నాకు తెలుసు గోయల్ ఎలాంటి లైఫ్, గోయల్ లైఫ్, నా లైఫ్ ఎలాంటిదో గోయల్ తెలుసు, మేము ఎలా తిరిగాము. అలాంటిది అవమానం అంటే
మనిషిని ఇలా నిలబెట్టేసి మాటలతోనే కరిగించేస్తారు అన్నమాట కడపలో. అట్లా మాట్లాడతారు. కానీ మనం ఒప్పుకున్నాం ఒక మాట, ఏమని ఒప్పుకున్నాం? వి విల్ ఫాలో యూ నో మ్యాటర్ వాట్. ఏం జరిగినా సరే. అది ఎట్లయితే ఏముంది, ఆ విశ్వాసం గురించి, ఆ విశ్వాసము పోను పోను ఏమవుతోంది అని అంటే, అది కేవలము తీసుకున్న నిర్ణయం వరకే ఆగిపోయిందా, లేకపోతే ఈ శతాధిపతి మత్తయి సువార్త 8వ అధ్యాయం, లేకపోతే ఈ స్త్రీ కనాను స్త్రీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఆ విధంగా సంపూర్ణ నిశ్చయత కలిగి లేదా అర్థమైన హృదయం వరకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మి నూతన సృష్టిగా మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతల వైపు యాక్షన్ ఓరియంటెడ్, కేవలము కాగ్నిటివ్ మనసులో ఉన్నది మాత్రమే కాకుండా ఆ మనసులో ఉన్నది విస్తరిస్తూ వృద్ధి చెందుతూ యాక్షన్ ఓరియంటెడ్ గా కనిపిస్తుందా అన్నదే ఈ అవిధేయతకు కాకుండా విధేయతకు సంబంధించినటువంటి విశ్వాసం. దాన్ని మనం ఈరోజు పట్టుకుని చదవాలి, దాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఈ విశ్వాసమును గురించినటువంటి అవగాహన మనకు చాలా అవసరం మిత్రులారా. 17వ వచనం కనుక చూస్తే ఇక్కడ తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడును అయిన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎవరి గురించి? అబ్రహాము గురించి. ఈ హేతువు చేత వాగ్దానము సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉన్నట్టు అది విశ్వాసమునదైన అయింది. ఎవరి గురించి? మా అబ్రహాముని గురించి రాస్తున్నారు. అబ్రహాముకు తెలుసు వాళ్ళ కొడుకును దేవుడు ఇమ్మన్నాడు, వెళుతున్నాడు, కానీ నాకు తెలుసు దేవుడు నమ్మదగిన వాడు. లేని వాటిని ఉన్నట్లుగా ఎక్స్ నిహిలియో, వెన్ దెర్ ఇస్ నథింగ్ హీ సెడ్ కలుగును గాక అంటే కలిగిపోయింది అంతే. అండ్ హీ బిలీవ్స్ ఇన్ దట్ వన్ వర్డ్ that it will happen. See, action, faith in action. ఈ ఒక అడుగు ముందుకేసి తన కొడుకును చంపపోయాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. ఎవరైనా చదువుతారా? అసలు మీరు బైబిల్ దగ్గర ఉందో లేదో తెలుస్తుంది కదా నాకు, ఒకసారి చదవండి. మార్కు 11 22 నుంచి 24 వరకు. సో బేసిక్ గా నేనే వాగుతున్నాను అనమాట, ఎవరు చూడట్లేదు బైబిల్. నేను ఇంగ్లీష్ ఫాలో అవుతున్నాను. ఎవరైనా చదవచ్చు, నో ప్రాబ్లం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందినామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లనూ మనం క్షమించుడి. సిస్టర్ 11వ అధ్యాయం 22 నుంచి. అందుకు యేసు వారితో ఇట్లున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పింది జరుగుతుంది అని నమ్మితే వాడు చెప్పింది జరుగుతుంది అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగేది ఏదైనా సరే పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగుతాయి కదా. సో మీరు కరెక్టే చదివారు సిస్టర్, 22 నుంచి చదవమన్నారు, పర్లేదు. సో బేసిక్ గా ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ షోన్ ఇన్ యాక్షన్. నేను ప్రభు నమ్ముతాను అంటే కుదరదు. ప్రభు నమ్ముతాను అన్నది కనిపించాలి, ప్రభువుకు కనిపించాలి, ప్రభు బిడ్డలకు కనిపించాలి, సంఘములో కనిపించాలి, సమాజములో కనిపించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆ కొండలు భౌతికమైనటువంటి కొండలు పడవేయగలిగినప్పటికీ అవసరం లేదు ఇప్పుడు మనకు. కానీ చాలా దాన్ని ఏమంటారు, మానసికమైనటువంటి కొండలు కనిపిస్తాయి కొన్ని చోట్ల సామాజిక పరమైనటువంటి కొండలు కనిపిస్తాయి, కొన్ని చోట్ల ఇది జరగదు అన్నటువంటి కొండలు కనిపిస్తాయి. వాటిని మనము ఎత్తి పడవేయగలగాలి.
ఆ విశ్వాసం నాకు ఉన్నటువంటి ఒక అవిశ్వాసం గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటే విశ్వాసం గురించి నేను కూడా చెప్పొచ్చు, చాలా విషయాల్లో నేను కూడా విశ్వాసంగానే ఉన్నాను. అవిశ్వాసం ఎలా అవిశ్వాస్యతలో ఉన్నాను అనేది నేను మీకు చెప్తాను. అది ఏ విధంగా నాకు ప్రభు బుద్ధి చెప్పాడు అని ఇది ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను. నేను మాట్లాడుతున్నటువంటి, నేను చేస్తున్నటువంటి వీడియోలు, నేను చేస్తున్నటువంటి ఈ మినిస్ట్రీ ద్వారా వచ్చే థ్రెట్స్ కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ఇంట్లో కూడా చెప్పను కదా, ఊరికే టెన్షన్ పెట్టుకుంటారు అని చెప్పను. సో వచ్చేటటువంటి థ్రెట్స్ కారణంగా ఒకరోజు ఏమనుకున్నాను అని అంటే, సరే మనం అంతా పెట్టబెడ సర్దేసుకుని మనం అమెరికా వెళ్ళిపోదాం అని అనుకుని ఏం చేశాను అంటే, కంపెనీ స్టార్ట్ అయింది, బయలుదేరదాం అని చెప్పేసి బయలుదేరదాం. ఒక 10 రోజుల్లో ఫ్లైట్ నాది, 10 రోజులు కాదు 2 రోజుల్లో ఫ్లైట్. బయలుదేరుతా ఉంటే కోమలు తీసుకెళ్ళి పాస్పోర్ట్ ఆమెకు తెలియకుండానే వాషింగ్ మెషిన్ లో వేసాం. మొత్తం తుడిచిపెట్టిపోయింది వాషింగ్ మెషిన్ లో ఆ పాస్పోర్ట్ మొత్తం తుడిచిపెట్టింది. దానికి కరెక్ట్ గా ఒక వారం ముందే నేను మా అప్పును కడపకు బండి ఎక్కిస్తామని చెప్పి పోయి కడపకు బండి ఎక్కిస్తే నా పర్సు కొట్టేశాడు. అందులో ఆధార్ కార్డు, లైసెన్స్ వగేరా అన్నీ వెళ్ళిపోయాయి. సో నేను ప్రభా నాకు సెక్యూరిటీ కావాలి, నేను ఫలానా చోటుకి వెళ్తే నాకు సెక్యూరిటీ ఉంటుందేమో అని నా మనసులో నాటినటువంటి చిన్న అవిశ్వాసం, ఆ చిన్న అవిశ్వాసం యొక్క యాక్షన్, అంటే విశ్వాసమునకు ఉండే యాక్షన్స్ ఉంటాయి, అలాగే అవిశ్వాసానికి కూడా యాక్షన్స్ ఉంటాయి. There are activities that are associated to అవిశ్వాసం also, unbelief also. But this unbelief is so faithful. అంటే చాలా విశ్వాసయోగ్యంగా చెప్తున్నాను. దేనికి? నా అవిశ్వాసత పట్ల నాకు విశ్వాసం ఎక్కువైపోయింది. 2 పోయే వరకు నేను మధ్యలో నిలబడి ఉన్నాను. నో డాక్యుమెంట్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్. నేను భారతదేశ పౌరుణ్ణి అని చెప్పుకోవటానికి కూడా నా దగ్గర ఒక్క డాక్యుమెంట్ లేనటువంటి పరిస్థితి. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేశాను, ప్రభా ఇలా అయిపోయింది, నన్ను క్షమించు, నీలో ఉంది, నాలో కాదు, నా డాక్యుమెంట్స్ లో కాదు, నా యోగ్యతలో కాదు, నీలో నాకు సేఫ్టీ, సెక్యూరిటీ, రక్షణ ఉంది అని నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో మెల్లిమెల్లిగా అన్ని మళ్ళీ చేసుకున్నాను. ఒక 6 నెలలు పట్టింది. తర్వాత మళ్ళీ వెళ్ళాను, వచ్చాను. ఒక 3-4 ఏళ్ళు గడిచిపోయి మళ్ళీ అదే ఆలోచన. ఇది ఒక 2 సంవత్సరాల అదే ఆలోచన సేమ్ వస్తే మళ్ళీ ఒకరోజు కెనడాకు అప్లై చేశాను. కెనడాకు అప్లై చేయడం కోసం, అంటే విజిటింగ్ వీసాకే, నేను అక్కడికి వెళ్ళిపోవాలని కాదు, కానీ మనసులో ఆలోచన వచ్చింది అంతే. మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని బయలుదేరుతున్న వర్షం పడుతుంది. కారు తీసి అన్ని ఫైల్ పెట్టుకున్నాను. ఫైల్ వెళ్ళిపోయి అక్కడ కెనడా ఎంబసీ దగ్గరికి వెళ్ళి, ఎంబసీ లోపలికి వెళ్ళి నేను పాస్పోర్ట్ ఇవ్వాలి. చూస్తే పాస్పోర్ట్ లేదు. ఏమైంది? గుండె జల్లు అనిపించింది. వెతికానంతా, లేదు. ఫోన్ చేసి మన ప్రవీణ్ వాళ్ళ అన్న నవీన్ ఫోన్ చేసి, నవీన్ ఒకసారి నువ్వు వెళ్తావా, ఫలానా చోటకి వెళ్ళి చూడాలి, ఉందా? వర్షం పడుతుంది. వెళ్ళాడు. చూస్తే నేను ఎక్కడ కారు పెట్టాను అక్కడ పాస్పోర్ట్ పడింది. ఆ పాస్పోర్ట్ మీద మాత్రమే ఒక 2-3 ఆకులు, ఇట్లా చెట్టు ఆకులు ఇలా ఉన్నాయి, పైనుంచి పట్టం లేదు. అది కొంచెం ఎత్తుగా ఉన్న దాని మీద ఇలా పాస్పోర్ట్ ఉంది. చుట్టుపక్కల నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అంటే నా అన్ఫెయిత్ఫుల్నెస్ ని దేవుడు, అంటే నాకు దేవుని పట్ల ఉన్నటువంటి అవిశ్వాసితను దేవుడు, హీ ఎక్స్పోజ్డ్ ఇట్ ఎవ్రీ సింగిల్ టైం. ప్రతిసారి కూడా దాన్ని ఆయన ఎక్స్పోజ్ చేశాడు. యు ఆర్ రాంగ్ అని చెప్తూ వచ్చాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. అమెరికా వెళ్ళాము. నేను మీకు చాలాసార్లు చెప్పుంటాను. నేను కారు పగలగొట్టి నా బ్యాగ్ దొంగిలించారు. అందులో క్యాష్, తర్వాత నా పాస్పోర్ట్స్ అన్ని, నావి, క్షమావి, కోమల్వి, 3 ఉన్నాయి. అన్ని వెళ్ళిపోయాయి. ఇంకా ఏడుపు ఒకటే తక్కువ. మా అన్నున్నాడు, అది కూడా వేరే ఊర్లో ఉన్నాం. ఉండేదేమో మేము లాస్ ఏంజలీస్ లో. మా అన్న ఉంటే మేము బయటికి
ఊరికే తిరిగి రావడానికి శాన్ ఫ్రాన్సిస్కోలో రోడ్డు మధ్యలో నేను పిచ్చోడ్లాగా ఇలా తిరుగుతున్నాను, పరిగెట్టుకుంటూ. చాలా చిన్న పిల్ల ఆ రోజు, అప్పట్లో కూర్చొని ఏడుస్తోంది. నేను పడే ఆ టెన్షన్ చూసి ఆ పిల్ల ఏడుస్తాను. అండ్ ఐ వాస్, అంటే నా మైండ్ లో లేనిపోని ఆలోచన, నేను అట్లా చేయాలి, ఇప్పుడు ఎట్లా, ఏమైపోతుంది, నన్ను వీళ్ళు ఏం చేస్తారు, ఫ్యూజిటివ్ అంటారా, లేకపోతే శరణార్థులు అంటారా, లేకపోతే దొంగతనంగా లోపలికి వచ్చాడని ముద్రేస్తారా, ఎట్లా, హౌ డు ఐ డూ దాట్, అన్ని ఆలోచిస్తున్నాను. డబ్బులు లేవు, ఎలా చేయాలి, మా అన్నున్నాడు కరెక్టే కానీ ఎలా. సో ఒక్క క్షణంలో అనేకమైన ఆలోచన. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు, ఎలాగో మొత్తానికి అయిపోయింది. ఉదయాన్నే ఎంబసీకి వెళ్ళాలి, అప్లై చేయాలి, అప్లికేషన్ కోసం వెళ్తున్నాను. ఎంబసీలో అప్లికేషన్ తీసుకున్నాను, సైన్ పెట్టి ఇచ్చే క్రమంలో ఫోన్ చేసి, అది కూడా ఫేస్బుక్, నేను ఎప్పుడు వాడు, ఫేస్బుక్ లో కాల్ వచ్చింది. మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ తీసి, నీది ఏదో పాస్పోర్ట్ దొరికిందంట ఫలానా చోటు. అగైన్ గాడ్ ప్రూవ్డ్ ఇట్. నీ విశ్వాస పరిమాణం నేను ఇచ్చింది అంతే ఉండిపోయింది ఏంద్రా నాయన, నువ్వు పెరగవా, ఇంకా నువ్వు ఇట్లే ఉంటావా, నువ్వు మరుగుజ్జుగానే ఉంటావా అన్న ఆలోచన. అండ్ సో నేను అంటే didn't I attempt anything big for God? నేను దేవుని కోసం పెద్దగా ఏది అటెంప్ట్ చేయలేదా? నేను కనుక లెక్కలు వేసుకుంటే కొన్ని చేసినట్లే కనిపిస్తున్నాయి. ఫలానా దేశంలో, ఫలానా చోట, ఫలానా నార్త్ ఇండియాలో, ఫలానా హైదరాబాద్ లో, ఫలానా ముస్లింలతో, ఫలానా హిందువులతో, ఎన్నో విధాలుగా రిస్క్ తీసుకుని చాలా దూరాలు ప్రయాణించి చాలా చేశాం. కానీ దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే, యువర్ ఫెయిత్ ఈజ్ ఓన్లీ దిస్ మచ్, ఇట్ డిడ్ నాట్ గ్రో. సో మై క్వశ్చన్ దిస్ ఈవినింగ్, మనలో ఉన్న వాళ్ళతో, థింక్ అబౌట్ ఒక 15 ఏళ్ల క్రితం మీరు తీసుకున్న నిర్ణయం, ప్రభు నేను అనుసరిస్తాను అన్న నిర్ణయంలో ఆ రోజు ఉన్నటువంటి విశ్వాసానికి ఈ రోజున్న విశ్వాసానికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే అలాగే ఆగిపోయినారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-8. ఒకవేళ అక్కడే ఆగిపోయి ఉంటే బహుశా ఈ బైబిల్ స్టడీ మిమ్మల్ని పురిగొల్పటానికే ప్రభు ప్లాన్ చేశాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పురిగొల్పితే మనం తిరిగి మన ఒరిజినల్ ప్రేమ, ఒరిజినల్ పిలుపులోనికి మనం వచ్చేందుకు అవకాశం ఉంది. 6-8 వరకు యాకోబు పత్రిక. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సో దిస్ అన్ఫెయిత్ఫుల్నెస్ or not trusting God's bigness, not believing how big our God is, how great our God is, how strong our God is. మన ప్రభువుకున్న శక్తిని, ఆయనకున్న గొప్పతనాన్ని, ఆయనకున్న మహత్యమును మర్చిపోతే మనం గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగం లాంటి వాళ్ళం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దీన్నే ప్రభు ఏమంటున్నాడు అంటే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలచుకోరాదు. ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ యాజ్ దిస్ పర్సన్ లైక్ మీ, నాలాగా ఒకవేళ ఉంటే ఈరోజు రాత్రి ప్రభు దగ్గర నుంచి ఏదో పొందుకుంటాను అని మాత్రం ఆలోచించదు. It is possible only if you have faith. నీలో విశ్వాసం ఉంటేనే, అంటే రాబోవు వాటిని, చూడని వాటిని జరుగుతాయి అని నమ్మగలిగేటటువంటి శక్తి ఉంటేనే అది సాధ్యము. 20వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 4వ వచనం, విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏమైనాడు, బలము నొందాడు. విశ్వాసం, ఎవరు అబ్రహాము గురించి విశ్వసిస్తే బలము నొందుతాం. విశ్వాసం లేని ఒకవేళ ఉంటే గాలికి చెదరగొట్టుకొని పోయేటటువంటి పొట్టులాగా మారిపోతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము
14 నుంచి ఒకసారి చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఇక్కడ వాడేటటువంటి రక్షణ, ఇక్కడ వాడేటటువంటి క్రియలు దేని గురించినటువంటివి? అగైన్ చచ్చిపోయి పరలోకం పోయేటటువంటి మూసలో నుంచి బయటకు వచ్చి దేవుని రాజ్యము, దేవుడు యేసు ప్రభు ఇచ్చేటటువంటి విశ్రాంతి, యేసు ప్రభు ఇచ్చేటటువంటి రక్షణ గురించి ఆలోచించాలి. అది రెస్పాన్స్ లేకపోతే క్రియాశీలకమైనటువంటి ప్రతిస్పందనతో కూడినటువంటి పిలుపుగా కనిపిస్తుంది. కానీ కేవలము మనము చచ్చిపోవడానికి వెయిట్ చేసేటటువంటి, ఆయన చంపేస్తాడు పైకి వెళ్ళిపోదాం అనేటటువంటి నిష్ప్రయోజనమైనటువంటి క్రియలు లేనటువంటి విశ్వాసము, మృతతుల్యమైనటువంటి విశ్వాసం గురించి ఆయన మాట్లాడటం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజంగా ఇదైపోయింది కదా, రైట్. 32. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో పడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పోలిన వారయ్యారు. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరము అయిన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దాని ప్రతిఫలము గొప్పగా బహుమానం కలుగుతుంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉంటుంది. సో విశ్వసించి ఒక్కసారి నిర్ణయించుకున్న దాని తర్వాత దాని యొక్క ప్రయాణంలో ఇవన్నీ వస్తాయి. అయినా కానీ అబైడ్ ఇన్ హిమ్, అబైడ్ ఇన్ ద ప్రామిస్ దట్ యు మేడ్. దేవునికి చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ, దేవునికి చేసినటువంటి ఆ ప్రమాణం, ఆ వాగ్దానములో నిలిచి ఉండండి. నిలిచి ఉండేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అబైడ్ మీ, మీరు నా యందును నేను మీ యందును ఉండాలి, నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్తాడు. ఓకే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఈ విశ్వాసము కలిగి ఉండటమే టు అబైడ్ ఇన్ హిమ్, టు గెట్ హోల్డ్ ఆఫ్ హిమ్. ఆయనను గట్టిగా పట్టుకోవటం, మనం ఫలించాలి అనంటే ఇది చేయక తప్పదు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ 5:17 చక్కటి మాట, చాలా బాగుంటుంది మాట కూడా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైన తన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. సో ఈ విశ్వాసము అన్నది గనక మనం గట్టిగా పట్టుకుంటే, ఈ నూతనత్వము అన్నటువంటి న్యూ క్రియేషన్, నూతన సృష్టి అన్నటువంటి అనుభవంలో మనము ఎదిగేందుకు అవకాశం. అంతేకాని మనం అవి లేకుండా, మనము విశ్వాసము అన్నటువంటి పరిమాణము పెరగకుండా మరుగుజ్జు జీవితంలో ఉంటే మనకి 2వ తిమోతికి రాసిన 2వ తిమోతి 1:5 ఒక చక్కటి మాట ఉంది. When I call to remember the genuine faith that is in you. నీలో ఉన్న నిజాయితీ కలిగినటువంటి విశ్వాసం, జెన్యున్ ఫెయిత్. తెలుగులో ఏం రాశారు చూద్దాం. 2వ తిమోతి 1:5 ఏమన్నారు? ఆ విశ్వాసము, ఏ విశ్వాసము? నా ప్రార్థనలు ఎదురుగా నాకు సంపూర్ణ ఆనందం కలుగుకే నేను చూడవలన రేయింబగలు ఆపేక్షించుతూ నేను నిష్కపటమైన విశ్వాసము, నిష్కపటమైన జెన్యున్ ఫెయిత్, నేను నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల
కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నది, నేను రూఢిగా నమ్ముచున్నాను. The same faith. This faith is about holding tight to the thing that you decided long ago. ఒకానొక సమయంలో నువ్వు నిర్ణయించుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవడం. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నది అదే. గట్టిగా పట్టుకోండి, మీరు వదలకండి. మీరు ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఇప్పుడు కొత్త వాటిలోకి వెళ్ళకండి అని చెప్పేటటువంటి ఆలోచన. సో దేర్ఫోర్ ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజు రాత్రి మనం వెళుతూ ఉన్నటువంటి లేకపోతే మన విశ్వాస జీవన ప్రయాణంలో విశ్రాంతి కలిగి నా కాడి సులువైనది అని చెప్పినటువంటి మాటను మనం నమ్మగలం. ఎక్కడ సులువు ప్రభా? లోకల్ బయట వాళ్ళు చూస్తే అదేదో చాక్లెట్లు కొనుక్కుంటున్నట్లు ఆస్తులు కొనుక్కుంటారు. మేమేమో చాక్లెట్ కొనుక్కోవాలంటే కూడా ప్రార్థన చేయాలి, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే 10 చోట్ల ఆలోచించాలి. ఏంటి ప్రభా ఇది అన్నటువంటి ఆలోచన రావచ్చు. ఇంత కష్టపడుతున్నాం కానీ ఏది ఫలం లేదే ఏంటి అన్న ఒక చిన్న ఆలోచన రావచ్చు. దాన్ని నిరూపించుకోవటం కోసం మనం ఎన్నో క్రియలు కూడా చేసే అవకాశం ఉంది. కానీ ఈరోజు రాత్రి ఛాలెంజ్ ఏంటంటే, ఒకవేళ ప్రభువు మీతో మాట్లాడితే ఒకానొక సమయంలో 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం మీరు తీసుకున్న నిర్ణయానికి ఆ రోజు ప్రభువు మీకు మీ విశ్వాసం ద్వారా ఆయన మీకు ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణము ఈరోజు పెరిగిందా? ఈరోజు అది అభివృద్ధి చెందిందా? ఈరోజు అది పరిడవిల్లిందా? ఈరోజు మీరు ఆ విశ్వాసం ఆధారం చేసుకుని 10 మందికి మార్గదర్శకంగా నూతన సృష్టి అనుభవాన్ని, దేవుని యొక్క కాడిని లేదా యేసుక్రీస్తు యొక్క కాడిని మోయటంలో ఉపయోగిస్తున్నారు. ఈరోజు రాత్రి ఈ విశ్వాసం దాని కలుగును గాక అంటే కలిగింది కాబట్టి నాకు బెంచ్ కారు కావాలి కాక, నాకు ఇల్లు కావాలి కాక అన్న దానికోసం నేను చెప్పట్లేదు. కానీ నేను చెప్పేటటువంటి అసలు కేంద్రమైనటువంటి విషయం ఏంటి అని అంటే, టుడే ఈ రోజు రాత్రి దేవుని రాజ్యంలో మీకు కలిగేటటువంటి శ్రమలు, మీకు కలిగేటటువంటి ఛాలెంజెస్ ను అధిగమించడానికి దేవుని రాజు ఆయన అన్నటువంటి స్థిరమైనటువంటి మీ విశ్వాసం, దాని కొనసాగి విశ్రాంతి మీ జీవితంలో స్పష్టంగా కనిపించేటటువంటి విశ్రాంతితో కూడినటువంటి భావజాలం ఉందా? లేకపోతే అటు ఇటు మనం వేవర్ అవుతున్నాం. ఒకవేళ వేవర్ అవుతూ ఉంటే, ఇఫ్ యూ కెన్ కమ్ టు ద లార్డ్, మనం గనక ప్రభు దగ్గరికి వచ్చి మనం సరి చేసుకునేందుకు కనుక ఆయన వైపు చూస్తే, ఆయన నమ్మదగిన దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనకు కావలసినటువంటి జెన్యున్ గా అంటే నిష్కల్మషమైనటువంటి విశ్వాసం 2వ తిమోతిలో రాసినట్లుగా మనం కలిగి ఉండేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ప్రభు.